పోల్ మేనేజ్మెంట్ కోసం తెలుగుదేశంకి బీజేపీ అవసరమైంది తప్పించి బీజేపీ మీద ప్రేమ లేదు. అందుకోసం గిఫ్ట్గా ఓ 10 అసెంబ్లీ స్థానాలు 6 పార్లమెంట్ స్థానాలు ఇచ్చి అందులో మళ్ళీ తన వాళ్ళని పెట్టించుకోవడం ద్వారా కథ నడుపుతున్నటువంటి చంద్రబాబు గారిది. తోడు పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీని కూడా తెలుగుదేశానికి త్యాగం చేసి సాగుతున్నటువంటిది పవన్ కళ్యాణ్. ఇద్దరి కథ పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ ఆటలో అరటిపండుగా మారుతోందా? ఓ పక్కన అనపర్తి సీటు మార్చేస్తారని ప్రచారం జరుగుతుంటే బీజేపీ ఇక్కడ సమాధానం చెప్పి రాష్ట్ర నాయకత్వం లేదు. అటు వాళ్ళు మాత్రం ఓ పక్కన నలమిల్లి ప్రచారం చేసుకుంటున్నారు. మరొక వైపున వచ్చేటప్పటికి నరసాపురంలో శ్రీనివాస్ వర్మది ఇప్పటికి తేల్చిన ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు శ్రీనివాస్ వర్మ వెనకాల ఉండట్లేదు. అట్లాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ప్రచారంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ సహకారం 10వ వంతు కూడా ఉండట్ల. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళని పిలవను కూడా పిలవట్లేదు. చాలా చోట్ల వచ్చిన చోట్ల అంటి ముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. ఈవెన్ జనసేన వాళ్ళకి అదే అవమానాలు ఎదురవుతున్నాయి. చివరికి నేను బన్నీవాసు కూడా అట్లాంటి ప్రాబ్లం ఎదురైంది కదా. అయినా సరే పార్టీల అధినేతలు కలిశారు కాబట్టి అన్నటువంటి రూట్లోనే సాగిపోతుంది. ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ జనసేన అన్నప్పుడు ముగ్గురు కలిసి సభలు పెట్టాలి కదా ఏదన్నా ఒకటి అనుకున్నప్పుడు. ఇప్పుడు తాజాగా తణుకులో పవన్ కళ్యాణ్ చంద్రబాబు సభ ఉంటుందట. మరి పురంధేశ్వరిని పిలవాలి కదా. అంటే రాష్ట్ర నాయకత్వాన్ని అంగీకరించరా? కేవలం నరేంద్ర మోడీ వస్తే మాత్రమే వీళ్ళు వచ్చి పక్కన నుంచుంటారా? పురంధేశ్వరిని తమతో పాటు సమానంగా చూడరా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాత్రమే నడటానికి పురంధేశ్వరి పేరు లేదు. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది. పురంధేశ్వరిని పిలవాల్సిన బాధ్యత ఖచ్చితంగా కూటమి సభ అన్నప్పుడు ముగ్గురు ఉండాలి. ఇద్దరు ఉంటే కూటమి ఎట్లా అవుతుంది? అప్పుడు ఆకులో ఏదో కూరలో కరివేపాకులాగా మారకూడదు కదా.